హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో మాంజూర్ విలేజ్లో ఉండే మ్యాంగో మడావ్స్ అగ్రికల్చర్ టీమ్ పార్క్ చూసేద్దాము రండి. పార్క్కి ఎంటర్ అవ్వగానే పక్కనే పార్కింగ్ ఏరియాలో బైక్ పార్క్ చేసుకున్నాము. దానికి ఆపోజిట్లో రైట్ సైడ్లో మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. పర్ పర్సన్ 400 టికెట్. బిలో 3 years ఏజ్ కిడ్కి ఫ్రీ ఎంట్రన్స్. కొన్ని పెయిడ్ రైడ్స్ ఉంటాయి, కొన్ని అన్పెయిడ్ రైడ్స్ ఉంటాయి. సో మన చాయిస్ మనం ఎట్లన్నా తీసుకోవచ్చు. అండ్ మనకు లంచ్ టైం కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 3:45 టైంకి మాకు లంచ్ టైం అనేది ఇచ్చారు, టేబుల్ రిజర్వేషను. సో క్రౌడ్ అనేది ఉండకుండా, వెయిటింగ్ లేకుండా ఆ టైంకి మనం అంతా చూసుకొని వెళ్ళచ్చు. అండ్ లోపల బోటింగ్ ఉంటుంది, దానికి కూడా టికెట్ కావాలంటే ఇక్కడే పర్చేస్ చేయాలి. పర్ పర్సన్ 100 రూపీస్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పార్క్ ఎంట్రన్స్. చాలా బాగునింది, మంచి కలర్ఫుల్గా. అండ్ ఇక్కడ బోర్డులో అయితే మనకు ఉంటుంది ఏది పెయిడ్, ఏది అన్పెయిడ్ అని. వన్స్ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే మిగతాదంతా మన ఓన్గా వెళ్ళి అంతా ఫ్రీగా తిరగచ్చు. ఫ్రీగా అన్ని రైడ్స్ అనేటివి మనం ఎక్కచ్చు. ఈవెన్ ఆ బస్ రైడ్ కూడా మనం ఫ్రీగానే చేయొచ్చు. అండ్ ఇక్కడ గైడ్ కూడా కావాలి అంటే మనకు ఉంటారు. మాకైతే లక్కీగా తెలుగు గైడ్ దొరికారు. చుట్టూరు గ్రీనరీ, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. పిల్లలు అయితే చాలామంది వస్తున్నారు, స్కూల్ పిల్లలు. అండ్ ఇక్కడ మీకు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే రేటింగ్ అంత పెద్దగా లేదు రూమ్స్కి, అందుకే మేము అక్కడ రూమ్స్ అనేటివి తీసుకోలేదు. అండ్ ఇక్కడ డార్మెంటరీ కూడా ఉంటుంది, స్కూల్ పిల్లలు వస్తే నైట్ స్టే చేయడానికి. ఫస్ట్ మేము వెళ్ళి బోట్ ఎక్కాము, టైం కలిసి వస్తుంది లంచ్ టైంకి అని చెప్పి. ఇక్కడ సైక్లింగ్ ఉంది, చాలా రైడ్స్ ఉన్నాయి. అవంతా మీరు ఫ్రీగా చేయొచ్చు. జస్ట్ ఒక 400 పెట్టి లోపలికి వెళ్తే నాకైతే మంచిగా అనిపించింది. అండ్ బోట్ డ్రైవ్ చేసే అంకుల్ అయితే మాకు ఫొటోస్ మంచిగా తీసి పెట్టాడు ఓపిక్గా. చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత ఫిష్ ఫీడింగ్కి వెళ్ళాము. పక్కనే ఒక ఆమె ఉంది కదా, గ్రీన్ కలర్ టీషర్ట్ వేసుకొని, ఆమె మా గైడు. సో ఫిష్ ఫీడింగ్కి మనకు ఫుడ్ వాళ్ళే బకెట్లో ఫ్రీగా ఇస్తారు. అది అందరికీ తెలియదు. గైడ్ అయితే మనకు తెచ్చిచ్చేస్తుంది. లేదు అంటే ఫిష్ ఫీడింగ్ ఎంట్రన్స్లో ప్యాకెట్లు పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు, 20 రూపీస్ అని చెప్పి. మనం అక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు. వియాన్ బాగా ఎంజాయ్ చేశాడండి ఇక్కడ ఫిష్ ఫీడింగ్ దగ్గర. అండ్ అక్కడ చూస్తున్నారు కదా బోట్స్, అవంతా ఫ్రీనే. లోపల ఉండే బోట్స్ అంతా ఫ్రీ రైడింగ్ మనకు. ఇక్కడైతే ఈ బొమ్మలు చాలా బాగా పెట్టారు కదా, నాకైతే మంచిగా అనిపించింది. ఎటువైపు చూసినా గ్రీనరీ ఉంది. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ మధ్యలోంచి ఒక చెట్టు వచ్చింది. ఆ హ్యాండ్ వచ్చేమో ఆ పార్క్ మేనేజర్ హ్యాండ్ అని చెప్పింది. అంటే ఆయన గుర్తుగా ఆయన అక్కడంతా చెట్లు వేశాడు కాబట్టి దానికి గుర్తు అని. అండ్ ఈ అంకుల్ అయితే ఫ్లూట్ లైవ్లో ప్లే చేస్తూ ఉన్నారు. మేము తెలుగు వాళ్ళము అంటే తెలుగు సాంగ్ పెట్టి లైవ్ మ్యూజిక్ ఇచ్చాడు. నేను ఫస్ట్ టైం లైవ్ మ్యూజిక్ అనేది చూస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేమో గడ్డిలాగా ఉన్నింది, ఆ పీచ్ లాగా, టెంకాయ పీచ్ లాగా ఉన్నింది. దాంతో వాళ్ళు పురుకోస్ దారం అంటారు కదా, వాటిని తయారు చేస్తూ ఉన్నారు. గైడ్ ఉన్నారు కాబట్టి గైడ్ ప్రతిదీ మనకు తీసుకొని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించింది ఓపిక్గా. మీరు అక్కడ గమనిస్తే ఆమెకి లెఫ్ట్ సైడ్లో కిందంతా దారాలు ఉన్నాయి కదా, సో అట్లాగా దాన్ని వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు మిషన్లో పెట్టి. ఇక్కడ వచ్చేమో మనము కాఫీ మగ్ లేకపోతే ఏదైనా బౌల్ చేసుకోవాలంటే మన ఓన్ హ్యాండ్స్తో మనం అక్కడ ట్రై చేయొచ్చు. అక్కడ కూడా మనకు ఆ గైడ్ ఉంటాడు. కాకపోతే దానికి
రూపీస్ పే చేయాలి. అట్ ది సేమ్ టైము అది ఆరాలి అంటే డ్రై అవ్వడానికి ఒక 1 అవర్ టైం పడుతుంది అంటారు. సో మాకు అంత టైం లేక మేము దాన్ని ట్రై చేయలేదు. దాని తర్వాత ఇక్కడ కొన్ని హెన్, డక్ ఇట్లాంటివి బర్డ్స్ అవి ఉన్నాయి. సో గైడ్ ఇవంతా తిప్పి చూపించింది. ఎందుకంటే దీని లోపల ఎంట్రన్స్లో ఎవ్వరూ లేరు, మేము ఆ గైడ్ తప్ప. అంటే ఆమెకి తెలుసు కాబట్టి ఆమె మమ్మల్ని ఓపిక్గా అంతా తిప్పి చూపించింది. ర్యాబెట్స్ ఉన్నాయి, దాని తర్వాత కొన్ని బఫెలోస్ ఉన్నాయి, కౌస్ ఉన్నాయి, అంతా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బుక్ లాగా, ఇది బైబుల్. ఇది వరల్డ్ లార్జెస్ట్ బైబుల్ స్టాచ్యూ. ఇది ఉండేది మనకు ఆ థీమ్ పార్క్లో. అండ్ ఇది వచ్చేమో ఎక్వేరియము, చాలా పెద్దదిగా ఉన్నింది. ఫిషెస్ కూడా అన్ని బిగ్ సైజ్లో ఉన్నాయి. వాటర్ లెవెల్ చూస్తూ ఉన్నాను ఎంత హైట్ ఉంది అని చెప్పి. అండ్ లోపల కూడా చాలా డెప్త్ ఉంది ఫిషెస్ ఫ్రీగా తిరగడానికి. అండ్ పక్కనే మనకు కిడ్స్ జోన్ ఉంటుంది. సో ఇదంతా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మా వియాన్ చాలాసేపు ఆడుకున్నాడు. దాని తర్వాత ఇక్కడ బెలూన్ షూటింగ్ ఉంటుంది, ఆర్చరీ ఉంటుంది, ఇవంతా మనకు ఫ్రీ ఉంటాయి. అండ్ పక్కనే ఒక టీ స్టాల్ ఉంది. సో వెళ్ళి అక్కడ మంచిగా స్ట్రాంగ్గా ఒక టీ తాగాము. తిరిగి బాగా అలసిపోయాము కాబట్టి. అండ్ అక్కడ ఉండే స్విమ్మింగ్ పూల్ కూడా మనకు ఫ్రీనే. ఐ హోప్ మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం. అండ్ మిగతా వీడియోస్ కూడా ఫర్దర్గా వస్తాయి, కేరళ వీడియోస్. ఐ హోప్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.